ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు మీరు మాకు ఇస్తున్న వాక్యాంశాన్ని బట్టి నీకు వందనాలయ్యా నాయన. మా జీవితాలు మార్చబడాలి నాయన, నీకు స్తోత్రమయ్యా. అవునయ్యా తండ్రి, సాక్ష్యము చెబుతున్నాము మా జీవితంలో నువ్వు చేసిన కార్యాలని బట్టి, కానీ సాక్షులుగా జీవించలేకపోతున్నామయ్యా. ఈరోజు ప్రభా సాక్షులుగా ఎట్లా జీవించాలో ఆ బోధ మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం అండి. మరి అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ వచనంలో చూసినప్పుడు మరి క్లియర్గా అదే వినంగానే పరిశుద్ధాత్మ గురించి అని మీరు అనుకుని ఉండొచ్చు. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనము లేము. ఆయననే మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన వల్లనే మనం జీవిస్తున్నాము. ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా మనకి ఇవ్వబడిన తోడుగా, తండ్రిగా, స్నేహితుడిగా, మరి సమాధానకర్తగా, మనల్ని ఓదార్చువాడిగా, మరి లాలిస్తూ పాలిస్తూ మనలో ఉన్నాడండి. ఇది సత్యమే. కానీ ఈరోజు ఈ అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న ఇంకొక మాట గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే సాక్షులుగా ఉండుట. హల్లెలూయా, సాక్షులుగా ఉండుట. దీని గురించి మనము ప్రత్యేకంగా ఈరోజు ధ్యానిద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి వచనాన్ని చదువుకుందామా అందరం కలిసి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనము. మరి అదేంటంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, చూడండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు. హల్లెలూయా. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు. హల్లెలూయా. అని ఎవరితో చెప్తున్నారు? వారితో చెప్తున్నారు. ఎవరా వారు అంటే మరి 120 మంది అయి ఉండొచ్చు. ఎందుకంటే 120 మంది అభిషేకాన్ని పొందుకున్నారు. మరి అగ్నిజ్వాలల వంటి నాలుకలతో కూడిన భాషల వరాన్ని పొందుకున్నారు. ఇది ఏ సమయంలో సందర్భంలో మాట్లాడుతున్నాడో దేవాది దేవుడు మనకి తెలుసండి. అది ఏ సందర్భం అంటే మరి అహరోనమై వెళ్ళిపోతున్న సమయంలో దేవాది దేవుడు తన శిష్యులతో చెప్తున్న మాట. మరి అక్కడ 12 మంది ఉన్నారంటే యూదా ఇస్కరియోతు లేడండి. మరి 11 మంది, అలాగే మరి తర్వాత వచ్చిన 70 మంది, మరి ఆ మేడ గది మీద ఎదురు చూసిన 120 మంది ఉండొచ్చు. ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఈ మాట అయితే ప్రత్యేకంగా శిష్యులతో అంటే మనతో అందరితో మాట్లాడుతున్న మాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, కానీ మిమ్మల్ని నడిపించడానికి, మీకు నిత్యము తోడుగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉండడు. ఆ ఆత్మ ఎవరో కాదు, మళ్ళీ దేవుని ఆత్మనే, దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేస్తూ అంత మాత్రమే కాదు, ఏం చేస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇది నా టాపిక్ కాదండి. మరి సాక్ష్యం అనేది నా టాపిక్ కాబట్టి మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, చూడండి, అయినను మరి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మరి దానికంటే ముందు వచనాన్ని ఒకసారి చదవమా, 7వ వచనం. అని ఆయన అడుగగా, ఆయన కాలములు సమయములు తండ్రి తన అధీనమును ఉంచుకొను, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మరి 6వ వచనాన్ని చూద్దామా. కాబట్టి వారు కూడి ఉన్నప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని చెప్పేసి. అంటే సందర్భం కూడా చక్కగా ఉంది కదండి. ఆయన అహరోనమై వెళ్తున్న సమయంలో మరి నేను మళ్ళీ వస్తాను, రాకడ రాబోతుంది, రాజ్యముగా మళ్ళీ స్థాపించబడుతుందని కొన్ని విషయాలు వారికి బోధిస్తున్నప్పుడు, మరి నీ రెండో రాకడ గురించిన గుర్తులేంటి ప్రభా మరి అని చెప్పేసి వారు అడుగుతున్నప్పుడు, అమాయకంగా అడుగుతున్నప్పుడు, అవన్నీ ఆ సమయము అదంతా మీ వశం నా వశం కాదు, తండ్రికి మాత్రమే తెలుసు. అయినను ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అని చెప్పేసి పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఏమంటున్నారంటే, ఆ పరిశుద్ధాత్మ మీ ద్వారా మీలో ఉండే సాక్ష్యము పలుకును అని కూడా చెప్తున్నాడు. అయితే ఈరోజు మన వాక్యాంశము సాక్షులుగా ఉండుట. హల్లెలూయా. అవునండి, సాక్ష్యం అనగానే ఏం గుర్తొచ్చిందండి? అవును, నేను సాక్ష్యం చెప్తున్నాను, నేను సాక్షిగా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో గత సంవత్సరం నా జీవితంలో భయంకరమైన సమస్య వచ్చినప్పుడు దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నన్ను కాపాడాడు. అనారోగ్య పరిస్థితి, పలానా జీవితం, పలానా గతం, పలానా అనుకుంటూ మరి ఎన్నిసార్లు సంఘంలో నిలబడి సాక్ష్యాలకు సమయం అన్నప్పుడు నువ్వు ఎన్ని సాక్ష్యాలు, అదే అండి దేవుడు నీ జీవితంలో చేసిన సాక్ష్యాలని గొప్పగా మహిమకరంగా నువ్వు చెప్పి మరి దేవుని మహిమ పరిచి ఉండవచ్చు, సాతాను కానీ సిగ్గుపాలు చేస్తుండొచ్చు. కానీ ఈరోజు ప్రశ్న మీకు వేస్తున్నానండి ఏంటంటే,
మీరు సాక్షులుగా జీవిస్తున్నారా? సాక్ష్యం చెబుతున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. మీ సాక్ష్యం ద్వారా ఇంకొకరు బలపరచబడుతున్నారు, మీ సాక్ష్యం ద్వారా ఇంకొకరు దీవించబడుతున్నారు. అరే, వీరి జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో కూడా చేస్తాడని నీ సాక్ష్యం ద్వారా ఇంకొకరు దీవెన పొందుకుంటున్నారేమో, వారు సాక్షులు అవుతున్నారేమో. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు సాక్షులుగా జీవిస్తున్నారా అనేది నేను అడుగుతున్నాను. ఎలాంటి సాక్షులుగా జీవించమంటే, ఇదిగో పరిశుద్ధాత్మకిని మనకి మధ్యలో ఉన్న బంధాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి, ఇగో చూడండి ఎక్కడెక్కడ అంటండి, చూడండి యెరూషలేములోనో, యూదయలోనో, సమరయలోనో, దేశములో మరి భూదిగంతముల వరకంట, దేశంలో ఎంతటనో భూదిగంతముల వరకునో నాకు మీరు సాక్షులై ఉందరు అంటున్నాడు. సాక్షులై ఉండుట అంటే సాక్ష్యం చెప్పుట, సాక్షులుగా ఉండట సేమ్ కాదా అని మీరు అనుంటచ్చు. కరెక్ట్ అండి. సాక్ష్యం చెప్పుట వేరు, సాక్షులుగా జీవించటం వేరు. నేను ఇదే ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో కూడా నేను ఎన్నో సాక్ష్యాలు కలిగి ఉన్నాను. మిమ్మల్ని ఇప్పుడు అడిగితే అలాగే చెప్తారు. మరి నిజం చెప్పాలంటే నేను కూడా లాస్ట్ మంత్లో ఒక 3-4 వీక్స్ బ్యాక్ మరి కొన్ని అనారోగ్య పరిస్థితులు గుండా నేను సిక్ అయ్యానండి. అంటే చాలా వీక్ అయిపోయాను, చాలా బలహీనరాలను అయిపోయాను అనమాట. అలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు. నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, హాస్పిటల్ చెకప్కి కూడా వెళ్ళలేదు, కానీ ఆయన దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. నిజమే, ఇది నా సాక్ష్యం. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అవునా, ఈ బిడ్డను స్వస్థపరిచిన దేవుడు నన్ను కూడా స్వస్థపరుస్తాడని నువ్వు బలం పొందుకుంటున్నావా నా ద్వారా? అందరిని బట్టి మహిమ కలుగును గాక. కానీ నా జీవితం ఎలా ఉన్నది? నేను పొందుకున్నాను, అద్భుతాలు పొందుకుంటున్నా, సూచక్రియలు పొందుకుంటున్నా, ఇదిగో వాడబడుతున్నా, మీకు వాక్యం చెబుతున్నా. కానీ నా జీవితం అనేది నిజముగా ఇతరులకి సాక్షార్థకరంగా ఉంటుందా? ఇదండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతున్న దేవుడు, వాగ్దానం చేస్తున్న దేవాది దేవుడు పలుకుతున్నాడు, నాకు సాక్షులుగా ఉందరు అంట. సాక్ష్యం అంటే ఏంటంటే వాళ్ళని బట్టి, అంటే వారు ఎవరైతే సాక్షులుగా ఉంటారో వారిని బట్టి ఇతరులు మారాలండి. నిన్ను బట్టి ఎంతమంది మారారు, నిన్ను బట్టి ఎంతమంది యేసు ప్రభులోనికి వచ్చారు, నిన్ను బట్టి ఎంతమంది వారి జీవితాలని పురికొల్పుకొని మార్చుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు, నిన్ను బట్టి ఎంతమంది క్రైస్తత్వాన్ని అసహించుకొని క్రైస్తవులు అంటే ఇలాంటి వారా అని నీ గురించి, క్రైస్తత్వం గురించి నెగిటివ్గా మాట్లాడే జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోమా. ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. అవును, సంఘాలు నింపబడుతున్నాయి. మరి ఎంతోమంది దైవజనులు మరి యూట్యూబ్ల ద్వారా లైవ్లు 24/7 అండి. నిజంగా పెద్ద పెద్ద సేవకులను చూస్తే మరి నిజంగా మరి చాలా ఆశ్చర్యం వేస్తుంది. వారికి ఇచ్చిన ఈ శక్తి ఏంటో, వారికి ఇచ్చిన అద్భుతం అంటే వారికి ఇచ్చిన బలం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక్కరోజు 2 గంటలు పని ఎక్కువైపోతేనే 4 రోజుల దాకా మళ్ళీ ఆ రెస్ట్ని రికవర్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కరోజు 2 గంటల పని అత్యధికమైతేనే 3-4 రోజులు రెస్ట్ కావాల్సి వస్తుందండి. నాకైతే, నా గురించి చెప్తున్నా నేను. అలాంటిది దివారాత్రులు కనుక లేకుండా ఎప్పుడు చూసిన లైవ్ ప్రోగ్రామ్స్, ప్రార్థనలు, ఇతరుల కోసం మరి నిలబడుతూ మరి పెద్ద పెద్ద సేవకులండి. అంటే నేను వారు పెద్ద అనే ఏజ్ని బట్టి మాత్రమే కాదు, వారు చేసిన పరిచయను బట్టి నేను ఒప్పుకుంటున్నాను. వారిని దివారాత్రములు దేవుని సన్నిధిలో మొరపెట్టడం ఒక ఎత్తు అయితే, మరి వారు ఇతరులకు పరిచర్య చేస్తూ సాక్షార్థకరంగా జీవిస్తున్నారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నేను వారి గురించి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడంటే, వారు మనకి మాదిరిగా ఉన్నారు కదండి. వారు మన కోసం జీవిస్తున్నారు, వారు మన కోసం ప్రార్థన చేస్తున్నారు, వారు మన కోసం చేస్తున్నారు. కానీ కనీసం మన కోసం ఏమన్నా చేసుకుంటున్నామా? అట్లీస్ట్ మన కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? వారు ప్రార్థించినప్పుడు మాత్రమే ఏకీభవిస్తూ మర్చిపోతున్న పరిస్థితిలో మనం లేమా? సరే, వారంతా ప్రయాసపడుతుంది దేనికోసం అండి? ఈ లోకాన్ని మార్చడానికి కాదా? ఈ లోకంలో ఉన్నవారు యేసయ్య బిడ్డలుగా మార్చాలనే కదా. మరి ఏముంది, కరోనా టైం కదా, ఏమి లేదులే, మరి మందిరాలు మూత పడిపోయినాయి, ఏదో సండే లైవ్ ఇస్తే సరిపోతుంది కదా, సండే వాక్యం చెప్తే సరిపోతుంది కదా, చూసే వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదని వాళ్ళు వదిలేస్తలేరమ్మా. దివారాత్రములు మొరపెడుతున్నారు. దివారాత్రములు నిన్ను బలపరచడానికి మన దగ్గరికి వస్తున్నారండి. అది సోషల్ మీడియా ద్వారానే కావచ్చు, మరి ఏ ఇతర మార్గంలో అయినా సరే వాళ్ళు వచ్చి మనల్ని బలపరుస్తున్నారండి. అదండి నిజమైన సాక్షార్థకరమైన జీవితం. అంటే మరి నాకు అలాంటి సదుపాయాలు లేవు కాబట్టి నేను రావట్లేదంటే మిమ్మల్ని అలా అనట్లేదు. నువ్వున్న పరిధిలో, ఎంత చెట్టుకు అంత గాలంటారు కదండి, నువ్వున్న పరిధిలో నువ్వు క్రైస్తవుడవా, నువ్వు దేవుని బిడ్డవా, ఇదిగో పరిశుద్ధాత్మ ఎవరికండి, పరిశుద్ధాత్మ ఎవరికి ఇస్తున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారంట. మనకి ఎంతసేపు శక్తి, బలము, అభిషేకము, తలాంతులు, వరాలు, ఫలాలు ఇవే కావాలండి మనకి. అంటే ఫలాలు
వరాలు కాదు, మళ్ళీ ఫలాలు వద్దు, మనకి వరాలు కావాలి, మనకి అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకి శక్తిని ఇచ్చినప్పుడు మనం ఇది చేయాలి, అది సాధించాలి. మరి చచ్చిపోయిన సైతం మనం లేపాలి, కానీ మనం మాత్రం సాక్షులుగా జీవించకూడదు. మరొక్కసారి అడుగుతున్నానండి, సాక్షులుగా జీవించడం మన ద్వారా అద్భుతాలు జరిగినప్పుడు నిన్ను బట్టి ఇతరులు సాక్ష్యంగా ఉండాలా ఉండకూడదు అనేది నీ జీవితమే నిర్ణయిస్తుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను గమనిస్తూనే వస్తున్నానండి, నిజంగా గమనిస్తూ వస్తున్నాను. ఈ 7 నెలల్లో ఈ కరోనా వలన వచ్చిన 7-8 నెలల ఈ సమయంలో కూడా నేను తెలుసుకుంది ఒకటి ఏంటంటే, సాక్షులుగా మనం జీవించలేకపోతున్నాము. నేను ఓడిపోతున్నాను ఆ విషయంలో. నా మటుకి నేను దేవా నిజంగా ఎన్ని రోజులు ప్రభా ఈ క్రైస్తవ జీవితమే ఒక నటన జీవితంలాగా బ్రతుకుతున్నామేమో, అసలు సత్యము తెలిసి కూడా తెలియనట్టుగా, అన్ని తెలిసి కూడా ఏమి పట్టనట్టుగా జీవిస్తున్న జీవితాల నుండి ఎప్పుడు విడుదల కలుగుతుంది ప్రభా? పౌలు భక్తుడు ఒక చక్కటి మాట అంటాడు కదని, ఏమి చేయాలనుకుంటున్నానో చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అది చేస్తున్నానని బాధపడుతున్నప్పుడు, నిజమే ప్రభా ఇంత అద్భుతాలు చేస్తూ, ఇంత కార్యాలు చేస్తూ, ఇంతగా పాకులాడిన ఆ వ్యక్తే ఆ మాట అన్నప్పుడు మరి మాలాంటి వాళ్ళం ఇంకెన్ని అనుకోవాలి ప్రభా? మరి ఏది ప్రభా మా సాక్షార్థకరమైన జీవితం? నా వలన ఈ 7 నెలల్లో ఒక్కరన్నా మారు మనసు పొందుకోలేదు ప్రభా, నా వలన ఒక్కరు కూడా మారలేదు ప్రభా. సరే నేను వెళ్ళి చెప్పాను అనుకోండి సువార్త, ఇదిగో ఈ 2వ రాకడి గుర్తు, ఇప్పటికైనా మీరు మారండి, ఇప్పటికైనా నరకం అనేది ఒకటి ఉందని తెలుసుకుని నేను అన్యుల దగ్గరికి వెళ్తే మరి వాళ్ళు వింటున్నారో లేదో తెలియట్లేదు. ఏముంది అవుతాయింది, కానీ ఇంతకంటే పెద్దది వస్తుంది అన్నా కూడా వాళ్ళు పట్టలేకున్నారు, వాళ్ళ కళ్ళు తెరవలేకపోతున్నారు. వాళ్ళకి ఎందుకంటే అమ్మ మీ దేవుడు మీకే ఉన్నాడా, మాకు దేవుడు ఉన్నాడని మాట్లాడుతున్నారు. నిజమే కదండి. దానికి కారణం కూడా ఏంటి తెలుసా? మనం ఇన్ని సంవత్సరాల నుండి నిజమైన క్రైస్తవ జీవితం జీవించకపోవడమే, మనమే ఆటంకంగా ఉన్నామని నాకు అయితే అర్థమైందండి. అందుకోసమే ప్రభా ఇంక ఇప్పుడు ఏమీ చేయలేము, వీళ్ళకి ఎలాంటిదే మనం నిరూపించలేము, వీళ్ళ విషయంలో ప్రార్థన చేయడం తప్పించి ఏమీ చేయలేని స్థితిగతిలో ఉన్నామని నిరుత్సాహంగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఫ్ కోర్స్ ప్రేయర్ విల్ బ్రింగ్ ఎనీ చేంజెస్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. అన్నిటికంటే మించిన ఆయుధము ప్రార్థన ఆయుధమే. కానీ ఆ ప్రార్థన అనేది మొట్టమొదటిగా నిన్ను నన్ను మార్చాలమ్మా. నిన్ను నన్ను మార్చితేనే మనం సాక్షులుగా జీవించగలం. శక్తిని పొందుకొని బూదిగంతముల వరకు ఆయన ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన అభిషేకం, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మోస్తున్నప్పుడు మనము ఆయనకి సాక్షులుగా, మనలో ఏ పాపము లేకుండా, ఎలాంటి మరి పగ ప్రతీకారాలు అనేవి లేకుండా మనము సాక్షార్థకరంగా జీవించినప్పుడు, అరే క్రైస్తవులు చూడు ఎంత చక్కగా ఉన్నారు, ఈ సమయంలో ఇట్లా ఓదారుస్తున్నారు, ఈ సమయంలో ఇట్లా ఉన్నారు, ఈ సమయంలో ఎలా ఉన్నారని మనము మంచి సాక్షులుగా మనం నిలబడితే మనల్ని బట్టి అరే వీరికి కలిగి ఉన్నదే మనకు కావాలి, వీరిలాగానే మనం జీవిద్దాం అనే ఒక ఆశ తృష్ణ వాళ్ళకి కలిగి కనీసం ఈ రోజు కాకపోతే రేపైనా మా కోసం కూడా ప్రార్థన చేయండి, మా కోసం కూడా నిలబడండి అని చెప్పినప్పుడు మనం సాక్షులుగా జీవించడంలో సక్సెస్ అయినట్టండి. అంతేకాని నా దేవుడు అద్భుతం చేశాడు, నా దేవుడు ఇది చేశాడు, నాకు క్యాన్సర్ వచ్చింది, దేవుడు తీసేశాడని నువ్వు చెప్పి అందుకే నువ్వు దేవుడిని నమ్ముకో అంటే వాళ్ళు అంటారు, నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను, నేను కూడా మొక్కుకున్నాను, నాకు కూడా క్యాన్సర్ పోయింది, నేను 40 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను అంటారు. అప్పుడు నాకు క్యాన్సర్ పోయింది అనేవాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయండి, మన దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఈరోజు నేనేమంటున్నానంటే మనకి 4 రూపాయలు కూడా ఖర్చు లేకుండా దేవుడు స్వస్థపరిచినాడేమో. కొంతమందికి మరి అదే వ్యాధితో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి మరి ప్రశ్నలు అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఒక అద్భుతం పొందుకోవడం సాక్ష్య జీవితం కాదు, ఒక అద్భుతం జరిగిందని సాక్ష్యం చెప్పడం అది సాక్ష్య జీవితం కాదు. అది సాక్ష్యమే, దేవుడు చేసిన కార్యాలని మనము మరి ఇతరులకి పంచుకోవడం గొప్ప విషయమే. అది సాతాను గాడిని నలకొట్టినట్టే, మనం గెలిచినట్టే, దేవుడు చేసిన అద్భుతమే. కానీ నిజం చెప్పాలంటే సాక్ష్యం వేరు, సాక్ష్య జీవితం వేరు. పాత నిబంధన ప్రకారంగా చూసినప్పుడు ఇజ్రాయెలైట్స్ గొప్ప సాక్ష్యాలు పొందుకున్నారండి. గొప్ప ఎర్ర సముద్రం 2 పాయలుగా అయ్యింది, ఎరుకో గోడలు కూలిపోయాయి, యోర్దాను చీలిపోయింది, మరి ఎన్నో జరిగినాయండి. ఆయనను వారిలో మారు మనసు ఉందా? దేవుని సన్నిధి పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం అండి. హల్లెలూయా. నేను అనుకున్నాను దాని అర్థం ఏంటి? పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం అంటే దేవుని సన్నిధి అండి బాబు. దేవుని సన్నిధి వారి చుట్టూ ఉంది, వాళ్ళు అనుభవిస్తున్నారు, చూస్తున్నారమ్మా. కానీ వారిలో మార్పు లేదు. అక్కడే కొరవస్తున్నాడు, అక్కడే పాపం జరుగుతుంది, అక్కడే కోపం వస్తుంది దేవుడికి, అక్కడే మోజెస్ని గద్దిస్తున్నాడు, వాళ్ళని పక్కకు జరుపుకోండి. ఎప్పుడు మేఘస్తంభం ఉంది, అగ్నిస్తంభం ఉంది, దేవుని సన్నిధి ఉంది, దేవుని మందస్సము ఉంది, అద్భుతాల సూచక క్రియలు ఉన్నాయి. ఆయనను వారు సాక్ష్యంగా వారు ఎలా అయిపోయారంటే అన్యులు వీరి విషయంలో కార్యములు జరుగుతుండగా అన్య రాజ్యులు అంటే
చుట్టుపక్కల ఉన్న వారు కొంతమంది అయితే దండెత్తొస్తున్నారు ధైర్యం చేసి, కొంతమంది అయితే అమ్మో వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. నిజం చెప్పాలంటే వీళ్ళని బట్టి కాదండి, దయచేసి వినండి, వీళ్ళని బట్టి కానే కాదు, కానీ వీరి దేవుడు చేసిన కార్యాలని బట్టి ఆ రీతిగా మరి వారు దేవుణ్ణి భయపడి వారి జోలికి వెళ్ళట్లే. అలాగే మన జీవితంలో కూడా మన జీవితంలో దేవుడు చేసిన దాన్ని బట్టి వారు చూస్తారు. అవి సాక్ష్యాలు అవసరం, అదే అంటున్నాను, అవసరం లేదనట్లేదు, అది అవసరమే. దాన్ని బట్టి నిజమే అని మన జోలికి రాకపోవచ్చు, మనల్ని మన విషయంలో వారు సంతోషపడుతుండొచ్చు, అయ్యో వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అనుకుంటుండొచ్చు. కానీ వాళ్ళ జీవితమే మారేలాగా మనం జీవిస్తున్నామా? ఇజ్రాయెలైట్స్ ఏం చేశారండి, పోయి ఇంత అద్భుతాలు సూచక్రియలు చూస్తూ వాళ్ళ దేవుళ్ళని మొక్కుతున్నప్పుడు వాళ్ళు ఎలా మన వైపు తిరుగుతారండి? నిజంగా ఇజ్రాయెలైట్స్ కానీ మరి వాళ్ళ దేవుళ్ళని ఆరాధించకపోతే, అంటే ఇతర దేశపు దేవుళ్ళని వాళ్ళు ఆరాధించకపోతే అసలు ఆ సమయంలోన ఆ విగ్రహ ఆరాధన అనేది కంప్లీట్గా నాశనం అయిపోయి, నేను ఎప్పుడు చెప్తున్నానండి, పాత నిబంధన గురించి చెప్తున్నానండి, ఈ పాత నిబంధన కాలంలోనే ఆ విగ్రహ ఆరాధన అంతా కూడా నాశనం అయిపోయి ఆ చక్కగా వాళ్ళు ఎక్కడెక్కడైతే అడుగు పెట్టారో అక్కడ దేవుని రాజ్యమే, దేవుని స్వార్థనే, అంటే దేవుని ఆరాధనే వారు చేసినట్లయితే వాళ్ళు కూడా భయపడి ఖచ్చితంగా అసలు లోకమంతా ఈ పాటికి ఎప్పుడో యేసు ప్రభు కూడా రావాల్సిన అవసరం లేనంతగా మరి ఆ రక్షణ అనేది జరిగేదండి. అంటే అసలు అన్య దేవతలు అనేది వచ్చేది కాదు, యేసు ప్రభు రక్తం చిందించాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకటే దేవుడు అనే ఒకే దేవుడితో మరి లోకమంతా ఉండేది. కానీ మరి జరిగాయండి, పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయమ్మా. ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో కూడా మన వల్ల పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. మనం సాక్షార్థకరంగా జీవించలేకపోతున్నాం సరే కదా, ఇతరులని ఆదరించలేకపోతున్నాం సరే కదా, ఇతరుల వలనే లోకానుసారమైన వారిలానే జీవిస్తూ మన సాక్ష్యాన్ని మనం కోల్పోతున్నాం, దేవునికి సాక్షార్థకరంగా ఉండలేకపోతున్నాం. ఇదే మాట అండి లాస్ట్ దేవాది దేవుడిస్తున్న చివరి మాట, యేసు ప్రభు వారు వెళ్తూ పలికిన మాట ఇప్పుడు రాబోతున్నాడమ్మా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదిగో సరే చనిపోయిన వాళ్ళు చనిపోయారు, అంటే నిద్రించే వాళ్ళు నిద్రించేశారు, సరే వాళ్ళు చేయలేకపోయారేమో, కనీసం బ్రతికున్న మనమన్నా ఇక మీదటన్నా ఇప్పటికైనా మనసులు మార్చుకొని మనము జీవించి ఇతరులని జీవింపచేద్దామా? అవును, మనం జీవిస్తున్నామా? నిజంగా చెప్పండి, జీవిస్తున్నామా? జీవించే లక్షణాలు మనలో ఉన్నాయా? ఇతరులని జీవింపచేసే స్వభావం మనకుందా? మనము జీవించక ఇతరులకి జీవన ఇవ్వకుండా ఎందుకండి మన బ్రతుకులు? ఈరోజు మరి ఏసయ్య అంటున్నాడు, నులివెచ్చిన జీవితం అంట, ఇటు వెచ్చగానన్ను ఉండండి లేకపోతే చల్లగానన్ను ఉండండి, 2 పడవల ప్రయాణము చేయకండి అంటున్నాడు. నిజమే, ఇవన్నీ మాటలు మనకి ఎలా ఉంటాయంటే ఏదో టైంపాస్ మాటలాగా ఉంటాయి, విన్నదే కదా అన్నట్టుంటుంది, కానీ అదే మన గమ్యాన్ని మరి నిర్ధారిస్తుంది. ఆ గమ్యానికి, అస్సలైన గమ్యానికి మనం తీసుకెళ్తుంది. అందులోనే మన గమ్యం ఉందనే విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇదిగో ఈరోజు నిన్న నువ్వు పరీక్షించుకొని నీ గమ్యం ఎక్కడుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఓదారుస్తున్నాడు దేవుడు, బలపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, మనల్ని త్రోసివేయకుండా నిలబడుతున్నాడు. అయ్యా అంటున్నాడు. నేను ఒక మాట చెప్తున్నాను, 10 సంవత్సరాలు నువ్వు చేసిన పాపమే కావచ్చు, 12 సంవత్సరాలు నువ్వు చేసిన భయంకరమైన పాపాలే కావచ్చు, కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు తెలుసా, ఒక్క 10 సెకండ్లు నువ్వు దేవుని వైపు తిరిగితే, హల్లెలూయా, ఒక్క 10 సెకండ్స్ అమ్మా, నిజంగా చెప్తున్నాను, 10 సెకండ్స్ దేవుని వైపు తిరిగి, దేవా నన్ను క్షమించు, గత 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు నేను చేసిన ప్రతి తప్పునకు పాపానికి ఇదిగో ప్రభా అని నువ్వు అడిగినప్పుడు 10 సెకండ్స్ ప్రార్థనలోనే నీ పాపాలన్నీ ఆయన కడిగి వేస్తున్నాడు. తూర్పునకు పడమర ఎంత దూరమో అందాక మరి మన పాపములన్నీ కడిగి వేస్తున్నాడు. నువ్వు ఒప్పుకున్న ఎడల ఆయన క్షమించుటకు మరి సమర్థత కలిగిన దేవుడు, నీ పాపాలని కడిగటకు సమర్థత కలిగిన దేవుడు. ఈరోజు ఒప్పుకుందామా? అన్నిటికంటే పెద్ద పాపం ఇదేనండి. వ్యభిచారం చేస్తున్నావా? అది పాపం అని నేను అన్నాను, అది బలహీనత. ఆ బలహీనత నుండి నువ్వు బయటకు రావాలంటే మనకి పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కావాలి. ఆయన మనలో ఉంటే మనం ఆ పాపంలోనికి వెళ్ళకుండా సహాయం చేస్తాడు. అది కూడా ఎప్పుడు చేయగలడంటే ఆయన మనలో ఉంటేనే. మనం ఏం చేస్తున్నామంటే సాక్షార్థకరమైన జీవితం లేదు, మరి కనీసం ఇతరులని దీవించే ఆలోచన లేదు, మన స్వార్థంతో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన చల్లారిపోతాడు. మన జీవితం నులివెచ్చని జీవితం అయిపోతుంది. ఆ నులివెచ్చని జీవితమే మరి జీవితం మనలో కలిగి ఉంటే దేవుడు మనల్ని ఉమ్మి వేస్తానంటున్నాడు. పేరుకు మాత్రం క్రైస్తవులు, పేరుకు మాత్రం మరి పుట్టక క్రైస్తవులము, పెరిగిన క్రైస్తవులము, లేకపోతే మార్చబడిన క్రైస్తవులము, కన్వర్టెడ్ క్రైస్తవులము, అన్ని రకాల క్రైస్తవులు మనమే, ఈ క్రైస్తవులం ఆ క్రైస్తవులం. కానీ క్రైస్తత్వం అనేది, నిజమైన క్రీస్తు అనేవాడు
మనలో లేకుండా పోతున్నాడు. క్రీస్తు అనేవాడు మనలో లేకపోతే, క్రీస్తు లక్షణాలు సుగుణాలు మనలో లేకపోతే మనం ఎలా సాక్షులుగా ఉంటామని దేవుడు చెప్తున్న మాట ఇదేనమ్మా. మరలా చెప్తున్నాను. ఈరోజు మిమ్మల్ని మీరు విసిగిపోయినా పర్వాలేదు. ఈరోజు నా అర్ధగంట సమయం అంతా నేను చెప్పినట్టుగా మీకున్నాను. నేను మరలా చెప్తున్న మాట అదే. ఎందుకంటే ఒక మాట గుర్తొస్తుంది మరలా అనగానే ఏంటంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అగైన్ ఐ సే రిజాయిస్ అంటున్నాడు. మరి ఆనందించండి, అన్ని వేళలా ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అని చెప్పేసి మరి పౌలు భక్తుడు చెప్తున్న మాట గుర్తొస్తుంది. నిజమే. ఎప్పుడు ఆనందించగలమండి? సాక్షాత్కరమైన జీవితం జీవిస్తే మనం ఆనందించగలం. ఎందుకంటే మన అంతరాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించకుండా నేను ఆనందంగా జీవించలేమమ్మా. నీకు వచ్చే కోట్ల ఆస్తి కావచ్చు, నీకు వచ్చే ప్రమోషన్ కావచ్చు, నీకు వచ్చే గర్భఫలం కావచ్చు, సంవత్సరాల నుండి నువ్వు పొందుకున్న దీవెన ఆశీర్వాదాలు అంటే అడిగి పొందుకున్న దీవెనలు మరి అద్భుతాలు అవి క్షణ కాలంలో మర్చిపోతావు. కానీ మరి అవి ఏ రీతిగా నీ భవిష్యత్తుకి సాక్షాత్కరంగా రూపుదాల్స్తున్నాయి అనేది ఈరోజు నేను పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఒక సాక్ష్యం చెప్తానండి మీకు. ఏంటి అంటే దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను ఇంకా సజీవంగా ఉన్నాను, ఇదే నా గొప్ప సాక్ష్యం అని నేను చెప్తాను. అవునండి, నేను ఇంకా సజీవంగా ఉన్నాను, ఇది నా సాక్ష్యం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ కరోనా వలన నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా దేవుడు నన్ను కాపాడుతూ, ఆ కరోనా అనేది నా చోరికి రాకుండా నన్ను స్వస్థపరిచి, నన్ను కాపాడుతూ, నా పైన కాపుదల ఇచ్చి నన్ను బ్రతికించిన దేవాది దేవుడు నన్ను బ్రతికించాడని నేను సాక్ష్యం చెప్తున్నాను. కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులకి నువ్వు సాక్షాత్కరంగా ఎక్కడ ఉంటున్నావు అని మరొక్కసారి అడుగుతున్నానమ్మా. ఇతరులకి సాక్షాత్కరంగా ఉండడం అంటే మన మంచి క్రియలమ్మా, మన నీతి క్రియలు. అవును, మన నీతి క్రియలు అయితే మురికి గుడ్డలు వంటివే. ఎవరికి? దేవుడికి. అంటే ఆయన దగ్గర ప్రభా నేను ఇది చేశాను, అది చేశానని గొప్పగా చెప్పుకోవడానికి ఆయన ముందర నీ క్రియలు ఏ పాటివమ్మా అని ప్రశ్నిస్తున్నాడు. కానీ మనుషుల ముందర మాత్రం మన క్రియల్ని బట్టంట ఆయన్ని మహిమపరుస్తామంట. ఇదిగోమ్మ, సాక్షాత్కరంగా ఉండడం అంటే ఆయనకి మహిమ తీసుకురావడం. ఆయనకి మహిమ తీసుకొస్తే ఏం చేస్తాడు తెలుసామ్మా? ఆ మహిమ మళ్ళా మనకిస్తాడు. మరలా చెప్తున్నాను, ఆ మహిమ మళ్ళా మనకే ఇస్తాడు. అప్పుడు మనం హెచ్చించబడిన వారిగా సాక్షాత్కరమైన జీవితాన్ని జీవిస్తామండి. హల్లెలూయా. యాక్చువల్గా నేను ఒకటే మాట మీద ఆగిపోతున్నాను, మరి చివరిలోకి వస్తున్నాను. నాకు తెలియదమ్మా ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో. ఒక్క నిమిషం నేను మరి ఒక్కసారి 1 కొరింథీ రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటి అంటే మరి సాక్షులుగా మీరు ఉండటకంట. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ 5వ వచనాన్ని చూద్దామండి. క్రీస్తు గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరిచినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ మరి ఐశ్వర్యవంతులై ఉన్నారంట. చూడండి, ఆయనకి సాక్షులుగా ఉండుట విషయంలోనూ స్థిరపరచబడినందున, ఆయనకి సాక్షులుగా స్థిరపరచబడినందున అద్భుతం జరిగింది, సూచక జరిగింది, క్యాన్సర్ నుండి హీల్ అయింది. ఆ సాక్ష్యాలు స్థిరపరచబడడం కాదండి, నేను జీవించిన జీవితం, ఆ జీవితం అనేది సాక్షాత్కరంగా మరి మనలో స్థిరపరచబడినందున ఆయన యందు మనమంట ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యములోను మరే మనము ఏమైపోయామంట? ధనవంతులం అవుతున్నామని దేవుడు చెప్తున్నాడు. కనుక ఏ కృప వరమునందును మీరు మరి వేరు పారలేక, అంటే మరి ఎక్కడ కూడా మరి కోల్పోరు కానీ లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూడండి, ఏ కృపా వరము కూడా మీ నుండి దూరం కాదంట. అంత మాత్రమే కాదు, మీరు దేవుని కోసం, దేవుని ప్రత్యక్షత కొరకు, చూడండి మన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. నిజంగా చెప్పండి, ఎంతమంది ఎదురు చూస్తున్నారు దేవుని రాకడ కోసం? నేనైతే ఎదురు చూస్తున్నాను. ప్రభా, నీ చిత్తమైతే నువ్వు తొందరగా రా ప్రభా, ఎందుకంటే నాకు నిన్ను చూడాలనుంది ప్రభా, నీతో గడపాలనుంది ప్రభా, ఈ సగం జీవితం నుండి విడుదల పొందుకోవాలనుంది ప్రభా. నేను అడుగుతున్నానండి, మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండుటకు హల్లెలూయా అంతము వరకును ఆయన మిమ్మల్ని స్థిరపరచునంట. చూడండి, ఇంత కార్యం ఆయన కోసం మనం సాక్షాత్కరంగా జీవించినట్లయితే మనకి సమస్త ఆశీర్వాదాలతో పాటుగా, జ్ఞానంతో పాటుగా, కృపావరములతో పాటుగా ఆయన మనల్ని నిందారహితులుగా నిలబెడతాడటండి. చూడండి, నిందారహితులుగా నిలబెడతాడు అని అంటున్నాడు. ఎవరు? మనం నిలబడలేము, కానీ ఆయన నిలబెట్టుకుంటాడంట. అదే ఆయన ఇచ్చే కృప. నువ్వు ఆశపడుతున్నావా? దేవా, సాక్ష్యాలు చెప్పడం అవసరమే, కానీ సాక్షాత్కరమైన జీవితాన్ని జీవించాలి. ఏ అపోస్తుల కార్యము
1:8 ప్రకారంగా నిజమే నేను నమ్ముతున్నానండి. ఈరోజు ఈరోజు మీరు ఛాలెంజ్గా తీసుకుంటారా? ఎన్నో ఛాలెంజ్లు మనం తీసుకుంటున్నాం కదా, ఈ బైబిల్ ఈ సంవత్సరంలో ఖతం చేయాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఆఫ్ కోర్స్ అన్నీ చేయాలి, అన్నీ అవసరమే మనకి. కానీ ఈరోజు ఒక్కటి ఛాలెంజ్గా తీసుకుంటారా? అది ఏమిటి అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటంటే ప్రతి విషయంలోనూ సాక్షార్థకరంగా జీవించాలని కోరుకోండి అమ్మా. ఈరోజు దేవుని నామంలో కోరుకోండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో మీరు సాక్షార్థకరంగా జీవించినట్టయితే దేవాది దేవుడు ఇన్ని దీవెనలు మనకి ఇవ్వడం మాత్రమే కాదు, మనల్ని నిందారహితులుగా దేవుని సన్నిధిలో నిలబెడతాడంట. హల్లెలూయా, దేవుని ఎదుట మనల్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. అదే రెండో రాకడ గుర్తమ్మ. రెండో రాకడ ఆలస్యమైనను మనమైతే చనిపోతాము, చనిపోయిన తర్వాత జరిగేది ఆయన ఎదుట మనం నిలబడ్డాం. అప్పుడు నింద లేకుండా నిలబడుతున్నావా? నిందలతో నిలబడుతున్నావా? ఇదిగో దేవా, నువ్వు నా పట్ల నేను ప్రార్థన చేశాను కదా ప్రభా, పలానా వాళ్ళు నా కోసం ప్రార్థన చేశారే, ఎన్ని ఉపవాస దినములు చేశానే, అప్పుడు నువ్వు నాకు ఈ అద్భుతం ఇచ్చావు కదా ప్రభా, నాకు ఆ అద్భుతం చేసావు కదా ప్రభని అవిని పట్టుకొని నువ్వు దేవుని ఎదుట నిలబడి సాక్ష్యం చెప్తావా? లేకపోతే ప్రభా ఇదిగో నేనైతే ఎవరికి అభ్యంతరకరంగా జీవించలేదు ప్రభా, నా వల్ల ఎవరు కూడా నీ వైపు తిరగకుండా ఆటంకపరచలేదు ప్రభా నేను అనే ఒక నిందారహితమైన జీవితాన్ని జీవిస్తావా? ఈరోజు నిర్ణయం తీసుకోమా. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సమానము పరచుటకు, చూడండి, తన కుమారుడితో సమానపరచుటకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అంట. చూడండి, నువ్వు ప్రయత్నిస్తే, నువ్వు నిలబడితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కేవలం సాక్ష్యం కాదు, ఆశీర్వాదాలు అంత మాత్రమే కాదు, కానీ ఆయనతో పాటుగా యేసు ప్రభుతో పాటుగా సమానమైన వారిగా మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. అదే వారసత్వం అండి. వారసత్వం భూలోకంలో మనం ఆల్రెడీ ఎవరికి వారసులుగా ఉన్నామో తల్లిదండ్రులకి వారసులుగా ఉండొచ్చు. మరి అందరితో మనం అందరి విషయంలో మరి ఏ రీతిగా ఉంటున్నామో మనకు తెలియదు, వేరే వారి విషయంలో మనం ఏ రీతిగా ఉంటున్నామో తెలియట్లేదు. కానీ మరి ఎవరు మనకి ఇస్తారు, ఎవరు మనకి ఇవ్వరు, వేరే వాళ్ళ ఆస్తి అంతస్తుతో మనకు సంబంధం లేదు. కానీ మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన దానికైతే మనం ఖచ్చితంగా మరి ఎలా ఉంటున్నాము అంటే వారసులుగా ఉండబోతున్నాము. అంటే వారసులమని మనకి దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నాడండి. అదొక అర్హత, అది పొందుకునేది కాదు, అది ఆటోమేటిక్గా ఇచ్చి ఉన్నది. మనం దాన్ని సంపాదించాల్సిన అవసరం లేదు. ఆ రీతిగానే ఇక్కడ మనం ఈ రీతిగా జీవించగలిగితే యేసు ప్రభుతో పాటుగా సమానమైన హక్కు, సమానమైన వారసత్వాన్ని మనం పొందుకుంటాము. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడంట. ఓన్లీ ఒక్కటి నీ నుండి కోరుకుంటున్నాడు, ఏంటంటే నువ్వు సాక్షిగా జీవించాలనుకుంటున్నావా, సాక్ష్యాలు చెప్పి మర్చిపోవాలనుకుంటున్నావా? మరొక్కసారి మరి ఈ ముగింపులో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి అంటే వీఆర్ చోజన్ బై గాడ్. ఎందుకు? ఆయనలాగా ఉండడానికి. మరలా చెప్తున్నాను, ఆయనలాగా ఉండడానికి మాత్రమే మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళము. దయచేసి ఇక మీదటనైనా క్రీస్తుకు తగిన పోలిక, క్రీస్తుకు తగిన జీవితము మనం జీవించి ఆయనని మన ద్వారా మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు తీర్మానం తీసుకున్నవారు నాతో పాటుగా ఏకీభవించండి. అవును ప్రభా, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసావు ప్రభా, ఎన్నో అద్భుతాలు చేసావు ప్రభా. నిజంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు, నాకు ఫోన్ చేసే వాళ్ళు కూడా అప్పుడే అమ్మ నువ్వు ప్రార్థన చేసావు కదమ్మా, ఇది జరిగిందమ్మా అంటారు. తర్వాత వెంటనే వారికి ఉన్న ఇంకొక సమస్య, అన్నదమ్ముల సమస్య, అక్క చెల్లెల సమస్య, వారి గురించి వాళ్ళని తిడుతూ కొడుతూ అరుస్తూ అమ్మ ఇట్లా చేస్తారని నోట్లోకి వెళ్ళి బూతులు కూడా వస్తూ ఉంటాయమ్మా. నేను అనుకుంటాను ఇదేంటి, సాక్ష్యం చెప్పి సాక్షార్థకరమైన జీవితం లేదు, వాళ్ళు తగ్గించుకొని ఉంటే ఎంత గొప్ప మార్పు వారిలో కూడా వస్తుంది అనేది నా ప్రశ్న. కాబట్టి ప్రార్థించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. నిజమే తండ్రి, సాక్ష్యాలు ఎన్నైనా ఎంతైనా చెప్పొచ్చు, కానీ సాక్షార్థకరంగా జీవించడం అనేది మీరు మా నుండి కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభా ఈ రోజు నుండి ప్రభా నాతో పాటుగా ప్రతి బిడ్డ కూడా నీకు సాక్షులుగా, అవును ప్రభా నువ్వు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ప్రభా నాయన తండ్రి ఎందుకు ఇచ్చి ఉన్నావో తండ్రి, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మేము వ్యర్థము చేయకుండా ప్రభా నాయన నీకు సాక్షార్థకరంగా భూదిగంతముల వరకు జీవించే భాగ్యాన్ని మాకు ఈరోజు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాకండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.